ఓకే. అయితే మీరు ఒక లేబర్‌గా, ఒక కూలీగా మీ జీవితం స్టార్ట్ అయిందా? నో, నేను మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టాను. హ్మ్. భూములున్నాయి, అన్నీ ఉన్నాయి. చిన్నప్పుడు మళ్ళీ అదే ఈ మీడియా దాన్ని రకరకాల సృష్టి వంకర పోయింది. 'పుష్ప' సినిమా క్రియేట్ చేసింది. పుష్ప సినిమా కాదు దగ్గర నోటి రేపేమన్నా యూట్యూబర్లకు పాపం సగం తెలిసి సగం తేలక ఆ టమ్ము నిలుస్తున్న ఒక ఇబ్బంది వచ్చి కూర్చున్నా. హ్మ్. నేను ఏమన్నానంటే పుట్టుడు మంచి ఒక మోతుబారి రైతు కుటుంబంలో పుట్టాను. హ్మ్. మాది చాలా పెద్ద కుటుంబము. రాజకీయంగా కూడా మా మేనమామ అప్పుడే సర్పంచ్. ఓకే. అయితే మా అమ్మ చనిపోవటం వల్ల కుటుంబంలో ఒడుకుదొడుకులు రకరకాల సమస్య చిన్నప్పుడే కొద్దిగా వచ్చినాయి. ఇబ్బంది. నాన్న వేరే అతను విడిగా ఉండటం వల్ల ఒక అనాథలాగా ఉండటం వల్ల సరైన పర్యవేక్షణ లేక సరైన చదువు ముందు సాగక హ్మ్. అటువంటి టైంలో విదేశాలకు వెళ్ళాను. ఓకే. అప్పుడే. అప్పుడు విదేశాలకు గల్ఫ్కి వెళ్ళినప్పుడు ఏముంటుంది, ఇంటర్ చదివాము తెలుగు మీడియం. హ్మ్. ప్రపంచం అంతా పరుగులు పెడుతున్నది అప్పటికే. హ్మ్. మీ ప్రత్యర్థి ఏమో 8th క్లాస్ చదివిండు. నో, అదేదో ఇంటర్ చదివినాగానే అదేదో ఏమంటారు ఆ విధంగా కామెంట్ చేస్తుంది. ఏం చదువుకుంటే ఏమవుతుంది, అంతే కదా సార్. చదివితే అవినీతి చేయాలా, లేకపోతే హత్యలు చేయాలా, అత్యాచారాలు చేయాలా, లేకపోతే ఏమన్నా హోటళ్ళల్లో చదువుకొని వాళ్ళు ఎంతమంది ఇన్స్పిరేషన్ హోటళ్ళలో బ్రోకర్ పని చేయాలా? ఎవరి శ్రీరెడ్డి, మరి ఎవరి గజలకాంతం, ఏమంటున్నారు వీళ్ళు? మొన్న గజలకాంతం అన్నాడు కదా. నేను వ్యక్తిగత హనను పోవట్లేదండి. నేను అప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు నాకు ఎటువంటి స్కిల్స్ లేవు. ఓకే. హైయర్ ఎడ్యుకేషన్ కాదు కాబట్టి కార్మికుడిగా పనిచేసాను, తప్పేముంది? ఓకే. కార్మికుడిగా పనిచేసి తప్ప విదేశాల్లో? అవును, చేశాను. తర్వాత బిజినెస్ మ్యాన్ అయ్యాను, తర్వాత ఇండస్ట్రియలిస్ట్ అయ్యాను, చేస్తూ చేస్తూ జీవితంలో 35 సంవత్సరాల ప్రయాణంలో ఈరోజు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అయ్యాను. రైట్. గోల్ ఉండేనా మీకు? ఎమ్మెల్యే కావాలని గోల్ ఉండేనా? లేకుండే. ఓకే. యాక్సిడెంటల్ గా ఆలోచన వచ్చిందా? అయినరా? ఏదో అట్లా సరదాగా అనిపించేది కానీ తప్ప ఇదొక 2018లో కూడా 2018 లేదు, 14 లేదు, ఎప్పుడు లేదు. ఓకే. రాజకీయాలకు రమ్మని అనేవాళ్ళు. ఎందుకంటే నేను ఆల్రెడీ 25 ఇయర్స్ నుంచి వెల్ ఎస్టాబ్లిష్ ఉన్నాను. నేను అప్పటి నుంచి ఇండస్ట్రీస్ అవన్నీ ఉన్నాయి, ఆర్థికంగా బాగున్నాను. ఓకే. ఆర్మూరు పైన ఎప్పటి నుంచి మీరు, అంటే మీరు పుట్టిన నియోజకవర్గమే కానీ ఎప్పటి నుంచి మీకు పోటీ చేయాలనిపిస్తుంది? ఎన్ని నెలల కింద లేదా సంవత్సరం కింద? నాకు అంటే అక్కడ సంబంధాలు ఉన్నాయి, సోషల్ సర్వీసెస్ కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు ఉన్నాయి, మంచికి చెడుకు వెళ్ళటం ఉన్నాయి. తక్కువ వెళ్ళేవాడిని. యాక్టివ్ ఎప్పుడైనారు ఆర్మూర్లో మీరు? 3 నెలల ముందే. 3 నెలల ముందే? 4 months బ్యాక్ అంతే. ఓకే. కొంతమందికి ఎమ్మెల్యే కావాలని బాగా కలు ఉంటుంది, టికెట్ రాదు. అలాంటిది 3 నెలల ముందే మీకు టికెట్ రావడం, గెలవడము నసీబ్ రాసి పెట్టండి. ఏదైనా సరే జీవితంలో కొన్ని మార్పులు మనం అనుకోకుండా జరుగుతాయి. అట్లా నా జీవితంలో జరిగిన మార్పు, జీవితం అంతా కష్టాలు కన్నీళ్ళు గడగల, అంటే ఒక రకమైన జీవితం ఎదుగుకుంటూ వచ్చాను. ఇది ఒక్కరోజు పూల పాన్పు కాదు. ఏదో కొందరు వాళ్ళ తాత ఎంపీ, తండ్రి ఎంపీ, కొడుకు ఎంపీ, లేకపోతే కొందరు ఇద్దరిద్దరు మంత్రులు, 3 మంత్రులు, లేకపోతే 6 సార్లు ఎమ్మెల్యేలు, రాజ కుటుంబాలు కావు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను, కష్టపడి ఒక 30 ఏళ్ళు సామ్రాజ్యం నిర్మించుకున్నాను. అనుకోకుండా అప్పుడు రాజకీయ పరిణామాలు, అప్పుడు కొన్ని పరిస్థితులు ఆ రకంగా పురుగొల్పినాయి. ప్రజలకు వెళ్ళడం జరిగింది. ప్రజలు 3 నెలలనే తమ బిడ్డగా ఆదరించి సుమారు 30,000 మెజార్టీతో గెలిపించారు. 30,000 మెజారిటీ. ఇప్పటికి కూడా ఏ సర్వే, నిన్న కూడా ఇంకా నిన్న కూడా సర్వే చేసినారు కదా ఛానల్. ఏ సర్వే చేసిన ఆర్మూర్ బీజేపీ అని వస్తుంది. నేనేం తినలేదు ప్రజలది. నేను ఎవరైనా ₹1 అవినీతి చేయలేదు, ఎవరైనా అహంకారం చూపించలేదు, ఎవరైనా అధికారం చూపిస్తలేను. ఫస్ట్ ప్రజలందరూ మీ ప్రశాంతంగా మీ జీవితాలు మీరు బతుకుంటారని చెప్పాను 90 ఊర్లకు. కుల పిచ్చి తగ్గించుకోండి, కొన్ని ఇవన్నీ రకరకాలు తగ్గించుకొని అందరు కలిసిమెలిసి బతకండి, కష్టపడి ముందుకెళ్ళండి అని చెప్పాను. సాగుతుంది అట్లా ప్రయాణం. పుష్ప మూవీకి, అల్లు అర్జున్ పుష్ప మూవీకి ఇన్స్పిరేషన్ మీరే అని కూడా గతంలో విన్నాం. ఎర్రచందనం సంబంధించి. ఎర్రచందనం అనేది సింపుల్ కర్ర. పుష్ప సినిమా తీస్తే నేనే అన్నాను అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని. ఓకే. ఎందుకంటే లేనిపోని అపోహలు, 5 లక్షలు లేని రేటు నువ్వు 3 కోట్లు చెప్తే ఉన్న యువత అంతా ఇప్పటికే నిరుద్యోగంతో తరలితున్నది. వాటికి నువ్వు లేనిపోని ఆశలు చెప్పాడు, అడవికి పోయి స్మగ్లర్ అయింది అనుకో, అడవికి ఒకవైపు ఏమో నేచర్ లాసు,
ఒకవైపు జీవితం లాస్. ఒక నిజం ఉన్నా పర్వాలేదు, అలా తీసిన సినిమా అంతా 99% అబద్ధం. నిజమేంటి సార్, నిజం ఎట్లుంటది? అందరూ రొటీన్ గవర్నమెంట్ యాక్షన్ చేస్తూనే ఉంటది, అక్కడ రైతులు పండిస్తూ ఉంటారు, అమ్ముతా ఉంటారు. రొటీన్ ఖమ్మంలో టేక్ ఎట్లను, ఆదిలాబాద్ లో టేక్ ఎట్లను. ఇది మొత్తం అడవి ప్రాంతం కదా సార్, ఈ ఎర్రచందనం వచ్చిందంతా అడవి ప్రాంతం. పండించే అవకాశం ఉంటుందా? అక్కడ రైతులందరూ పండిస్తారు ఆ పక్కన భూముల్లో. ఇప్పుడు మనం పుట్టక ముందు నుంచే పండిస్తున్నారు. 3-4 తరాలు. ఇప్పుడు కొత్తగా పుట్టలే కదా, అడవి కొత్తగా తయారు చేయలేదు కదా భారత ప్రభుత్వం. ఎన్నో వేలాది సంవత్సరాల తరం నుంచి వస్తుంది అది ఎర్రచంద్రం. అక్కడ ఎర్రచంద్రం ఒక చోట వస్తుంది, మైసూర్లో రోజు కూడా వస్తుంది, సేలంలో శాండిల్ కూడా వస్తుంది. ఓకే, మొత్తము ఆక్షన్ చేసుకొని ప్రభుత్వం యాక్షన్ చేస్తుంది. ఓకే, ప్రభుత్వం యాక్షన్ ఎవరైనా ఫస్ట్ టైం మీరే కొన్నారు అనుకో కదా ఆక్షన్ చేస్తే? ముందు జపాన్ మరి కొనే వాళ్ళు, ఇండియా నుంచి నేను ఫస్ట్ టైం. ఎట్లా సార్ డైరీ చేసినారు? ఎంత ఏజ్ ఉన్నారు మీరు అప్పుడు? డైరీ కొనడానికి డైరీ చేసినప్పుడు మీ ఏజ్ ఎంత? 24 years అట్లా. 24 సంవత్సరాలనే ఆక్షన్ కొనాలంటే అన్ని విధాలు గట్టిగా ఉండాలి. ఏ రకం గట్టిగా ఉన్నా ఫస్ట్. ఇప్పుడు దానికి మేఘా కృష్ణారెడ్డి ఉన్నాడు, ఏముండే అతను కష్టపడ్డాడు. 89లో ఏదో చిన్న షెడ్ ఉండే ఇక్కడ, నేను అగ్గకపోయినా ఏదో ఇచ్చారు అతనిది, వాళ్ళ అన్నది పీపీ రెడ్డి ఇట్లా అక్కడ ఏదో మా బాలనగర్లో షెడ్ చేసుకున్నాం. ఓకే, ఈరోజు 1,00,000 కోట్లు. ఏమైందండి? ఏముంటుంది? ఇప్పుడు రామోజీరావు గారు పచ్చళ్ళు అమ్మారు. అవును, అంటే పచ్చడి అమ్మితే తప్ప ప్రియా పికిల్స్. మరి రామోజీ పిలిచి కట్టినప్పుడు అడగలేదు మీ విలేకరులు అందరూ రామోజీరావు దగ్గరికి వెళ్ళి, ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నారు. అంటే మీ సమాజంలో ఈ మీడియాకు నచ్చిన వాళ్ళు ఉంటేనే మేము అడగరు. నేను చెప్పేది ఏంటంటే పచ్చళ్ళు నచ్చిన వాళ్ళు మరి వేలాది ఎకరాల లక్షలు కట్టచ్చు, పెద్ద పెద్ద అంటే ఇండస్ట్రీస్ పెట్టచ్చు. ఎవరైనా మేము ఎందుకు చెప్తాం? జీవితం ఇన్స్పిరేషన్ చెప్తాం తప్ప. ఎందుకంటే నిరుద్యోగంతో నిరాశ నిచ్చులతో డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన కాలం మీద కూడా మనం నిలబడవచ్చు, ఎవరు సపోర్ట్. అది అందుకుని చెప్తాను తప్ప వాడికి ఏదో గొప్పతనం గురించి కాదు. గొప్పతనం అలాంటి లక్షలాది మంది ఉన్నారు. అయితే 24 years లో మీరు ఆక్షన్ తీసుకున్నారు. అప్పుడు ఎంత సార్, ఎంత పెట్టారు డబ్బులు ఆక్షన్ తీసుకున్నప్పుడు? అప్పుడు అది $4,200 US లో ఉంటుంది. ఇది రొటీన్ గా గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ యాక్షన్ పెడుతుంది. యాక్షన్ లో తీసుకోవడం, ప్రాసెస్ చేయడం, జపాన్ ఎక్స్పోర్ట్ చేయడం, విదేశాలకు ఎగుమతి చేయడం. దాన్ని బట్టి అప్పటి నుంచి మీ టర్న్ తిరిగింది లైఫ్ లో, అంతేనా? ఒక్కొక్కరికి ఒకసారి తిరుగుతుంది. ఇట్లా 3 నెలలు ఎమ్మెల్యే అయినట్లు, ఒకరు 30 ఏళ్ళకి ఎమ్మెల్యే అవుతాడు. అంటే వ్యాపారం అనేది చేయొచ్చు, డబ్బు సంపాదించవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి, కాళ్ళ మీద నిలబడండి, కళలు కానండి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మంచి కళలు కానండి, ఏంటికి దరిద్రం కళలు కంటారు. కళలు ఎట్లన్నా మంచి డ్రీమ్స్ అయినా మంచిగా కానండి. అందులో కూడా చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన చెప్పులు, కళలో మంచిగా ఫ్రీ ఖర్చేది కూడా ఏం లేదు. అదే నేను చెప్పడం ఏంటంటే యువతకు ఇన్స్పిరేషన్ ఉండాలి, సామాన్యులకు ఇన్స్పిరేషన్ ఉండాలి. కష్టపడితే ఏదన్నా అవుతామని చెప్పడానికి తప్ప నేను ఏదో సంపాదించాను నన్ను చూడను కాదు అట్లా. సార్, అయితే మీరు ఆక్షన్ లో తీసుకున్నప్పుడు అప్పటికే కూడా కొన్ని అక్రమంగా సినిమాలో చూపించిన అది ఎప్పుడు నడుస్తూనే అక్రమంగా. అప్పుడు ఇప్పుడు ఆదిలాబాద్ లో టేకర్ ఇప్పటికి పోతుంది, ఇప్పుడు అంతే అంతే అంతే. టేక్ అది కర్ర ఏముంటుంది దాంట్లో, అదొక రొటీన్. ఒక ఎర్రచందన విషయం అంటున్నా. ఎర్రచందనమే ఒరిస్సాలో ఉన్నది, తమిళనాడులో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, అన్ని చోట్ల అన్ని ప్రభుత్వాలు యాక్షన్ పెడతాయి. ఈ మీడియా దాన్ని రాంగ్ వెర్షన్ చూపించింది అన్నట్లు. రైట్, దాని సినిమా ఇంకా ఎక్కువ తీసుకెళ్ళలేరు కాబట్టి అది ఇంకా అడవికి నష్టం అవుతుందని నేను అన్నాను తప్ప అదొకటి మామూలుగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.